నమస్తే భయ్య. ఈ రోజు మనం రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో పిచ్చ క్లియర్ చేసుకున్న టాపిక్ ఏంటంటే ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. చాలా మందికి అర్థం కాదు ఈ ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలి, వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేయాలి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా మందికి అయితే ఉంటాయి. ఈ వీడియోతో వాళ్ళందరికీ పిచ్చ క్లియర్ చేసేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న విషయం ఏంటంటే చాలా మంది బేసిక్ కాన్సెప్ట్స్ గురించి సరిగ్గా అర్థం చేసుకోకుండా డెఫినేషన్స్ ని బట్టి కొట్టేసి నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అయిపోవాలి, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయిపోవాలి, నేను డిఎస్ఐ తుల్ల కొట్టేయాలి అనుకుంటారు. ఈ బేసిక్ ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే మీరు ఏమీ చేయలేరు. సో ఈ బేసిక్ ఫౌండేషన్ లో ఒకటే ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ అనమాట. సో ఇది నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది అన్నట్టు. మీకు కాన్సెప్ట్స్ అన్ని పిచ్చ క్లియర్ అయిపోయేలా ఎక్స్ప్లెయిన్ చేసే బాధ్యత నాది, బట్ నన్ను సపోర్ట్ చేసే బాధ్యత మీదే కదా. నన్ను ఎలా సపోర్ట్ చేస్తారు? ఆ కింద ఒక లైక్ బటన్ కనిపిస్తుందా, ఆ లైక్ బటన్ కొట్టేసి, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేశారంటే చాలు. రెడీ, ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ అంటే ఏంటంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఆ పేరులోనే ఉంది. లూప్ అంటే ఏంటి? ఏదైనా ఒక దాన్ని లూప్ లో తిప్పడం. ఇక్కడ మనం ప్రోగ్రామింగ్ లో మాట్లాడుతున్నాం కాబట్టి ఏదైనా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని, ఏదైనా ఒక సర్టెన్ కోడ్ ని మనం లూప్ లో తిప్పాలి, మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయాలి అంటే అప్పుడు ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ లో మనకు మెయిన్ గా ఏమొస్తాయంటే ఫర్ లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్, ఈ మూడు మనకు మెయిన్ గా వస్తాయి. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి, డూ వైల్ లూప్ అంటే ఏంటి, ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా మనం మాట్లాడుకుందాం విత్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తో. ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ మీకు ఇంకా పిచ్చ క్లియర్ అయిపోయేలాగా అర్థం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న కోడ్ అయితే రాసాను కదా నేను, ఏమని వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి చిన్న ఒక ప్రింట్ లైన్ అయితే రాసాను కదా నేను. సో ఇప్పుడు నేను రన్ చేసి ఏమొస్తుంది మనకు అవుట్పుట్ లో చూసారా, వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి అవుట్పుట్ వచ్చిందా. అదే ఇప్పుడు నాకు ఈ లైన్ నాకు 3 టైమ్స్ కావాలనుకోండి, మనం ఏం చేస్తాం జనరల్ గా దాన్ని కాపీ చేసుకొని దాని కింద అలాగే పేస్ట్ చేస్తాం. నాకు 3 టైమ్స్ కావాలి కాబట్టి 3 టైమ్స్ నేను పేస్ట్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని రన్ చేశానంటే ఇప్పుడు చూసారా 3 టైమ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పేసి వచ్చేసింది. అదే నాకు ఒకవేళ 10 టైమ్స్ కావాలంటే, అదే ఒకవేళ 100 టైమ్స్ కావాలంటే, 1000 టైమ్స్ కావాలంటే అలా ఒకదాని కింద ఒకటి ఇలా 1000 టైమ్స్ పేస్ట్ చేసుకుంటూ వెళ్తారా? లేదు కదా. సో అలాంటి కేసులో మనం ఏం చేయాలంటే ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ యూస్ చేయాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లూపింగ్ కాన్సెప్ట్స్ యూస్ చేసుకుని దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఇప్పుడు మనం లూపింగ్ కాన్సెప్ట్స్ యూస్ చేసి మనం కోడ్ అయితే కొంచెం మాడిఫై చేసాం కదా. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తే చూసారా 3 టైమ్స్ వచ్చింది. ఇందాక నువ్వేం చేసావు, ఒకదాని కింద వెళ్ళి పేస్ట్ చేసుకుంటూ వచ్చావు. బట్ ఇప్పుడు నేనేం చేశాను, ఒక లూప్ అన్నది వాడేసి నేను ఒకటే లైన్ రాశాను. సో అర్థమైందా లూపింగ్ కాన్సెప్ట్స్ ఎందుకు యూస్ చేస్తామో? అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక సర్టెన్ కోడ్ ని నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయాలి అంటే అప్పుడు నువ్వు లూపింగ్ కాన్సెప్ట్స్ యూస్ చేస్తావు అనమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 టైమ్స్ వచ్చింది. ఇప్పుడు నాకు ఒక 10 టైమ్స్ కావాలనుకోండి, నేను ఇక్కడ 10 పెడతా, దీన్ని రన్ చేస్తే చూసారా నాకు 10 టైమ్స్ వచ్చేసింది. సో ఇలాంటి కేసులో మనకు ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేయాలి, ఈ రెండు డిఫరెన్స్ ఏంటి, ఇవి ఇప్పుడు నుండి మాట్లాడుకుందాం మనం. బట్ ఫర్ లూప్ తేడా ఏంటంటే ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలిసినప్పుడు. ఇందాక ఎగ్జాంపుల్ లో మనం చూసుకుంటే ఇక్కడ i<10 అని ఇచ్చాం, i<3 అని ఇచ్చాం, i<100 అని ఇచ్చాం. అంటే 100, 10, 3 అంటే ఇవన్నీ ఏంటి, ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో నువ్వు చెప్తున్నావు. అంటే ఆ ఫర్ లూప్ ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో నువ్వు చెప్తున్నావు అంటే నీకు తెలుసు కదా ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో. సో అదనమాట, నీకు ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలిసినప్పుడు నువ్వు ఈ ఫర్ లూప్ యూజ్ చేస్తావు. అర్థమవుతుందా? సో అది ఈ ఫర్ లూప్ అనేది రియల్ టైమ్ ఎగ్జాంపుల్ లో ఒకటి మనం మాట్లాడుకుంటే ఇంకా పిక్చర్ క్లియర్ అయిపోతుంది మీకు. సో ఈ ఫర్ లూప్ గురించి నీకు ఇంకా బాగా మంచిగా అర్థం కావాలి అంటే ఈ ఎగ్జాంపుల్ ని చూడండి ఒకసారి. ఈ ఎగ్జాంపుల్ కొంచెం పెద్దగా ఉంది కానీ మీకు రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుందో ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మనం ఈ కోడ్ అర్థం చేసుకుంటే జనరల్ గా మన కోడ్ ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది రన్ అవ్వడం, మెయిన్ మెథడ్ నుండి కదా. సో మెయిన్ మెథడ్ ఎక్కడ ఉంది, ఇదేనా మన మెయిన్ మెథడ్. సో ఇక్కడ నుండి మన కోడ్ రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట లైన్ బై లైన్. సో ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ అన్న ఒక లిస్ట్ ని తీసుకొని ఆ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఆ లిస్ట్ లోకి యాడ్ చేస్తున్నాడు అనమాట. ఇక్కడ చూసారా దినేష్ అని చెప్పేసి, కార్తిక్ అని చెప్పేసి, లావణ్య అని చెప్పేసి ఇలా స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని కలిపి ఆ లిస్ట్ లో యాడ్ చేస్తున్నాడు. ఈ కోడ్ దేని గురించి అంటే ఏ స్టూడెంట్ అయితే అసైన్మెంట్ ని సబ్మిట్ చేయలేదో వాడికి మనం రిమైండర్ పంపడం, లైక్ మెయిల్ పంపడం కానీ లేకపోతే మెసేజ్ పంపడం కానీ, అరే బాబు డ్యూ డేట్ అయిపోయింది వెళ్ళి అసైన్మెంట్ ని సబ్మిట్ చేయరా బాబు అని చెప్పేసి. మనం జనరల్ గా కాలేజ్ లో పెడుతుంటారు కదా డ్యూ డేట్ అయిపోయింది వెళ్ళి అసైన్మెంట్ ని సబ్మిట్ చేయండి అని. ఆ ఎగ్జాంపుల్ అనుకోండి ఇది. ఇక్కడ చూస్తారా ఆడి నేమ్ ఉంది, ఆడి ఈమెయిల్ ఉంది, వాడు అసైన్మెంట్ సబ్మిట్ చేశాడా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ అని ఉంది ఇక్కడ. సో అదనమాట ట్రూ ఉంటే సబ్మిట్ చేశాడని, ఫాల్స్ అంటే సబ్మిట్ చేయలేదని చెప్పేసి. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎవడైతే సబ్మిట్ చేయలేదో వాడికి రిమైండర్ వెళ్ళాలి. సో ఈ కోడ్ యొక్క కాన్సెప్ట్ ఇదనమాట. అప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్క స్టూడెంట్ వస్తాడా, ఒక్కొక్క స్టూడెంట్ ని వాడు అసైన్మెంట్ సబ్మిట్ చేశాడా లేదా చెక్ చేసుకుని ఒకవేళ చేయకపోతే వాడికి రిమైండర్ పంపిద్ది అనమాట. మనం ఒకసారి ప్రోగ్రామ్ రన్ చేసుకుంటే మీకు ఇంకా మంచిగా అర్థమైపోతుంది. సో ఒకసారి నేను దీన్ని రన్ చేస్తే సో ఇక్కడ చూసారా సెండింగ్ రిమైండర్ టు కార్తిక్. ఎందుకంటే ఇక్కడ చూడండి కోడ్ లో ఇక్కడ ఏంటి కార్తిక్ అన్నోడికి ఫాల్స్ ఉంది అంటే ఇటు అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదా. సో అప్పుడు ఏమైంది కార్తిక్ ఇక్కడ మెసేజ్ వెళ్ళింది అనమాట. సో సెండింగ్ రిమైండర్ టు కార్తిక్. సో ఇలా అనమాట.
ఇలా చెక్ చేసుకొని ఎవరైతే అసైన్మెంట్ సబ్మిట్ చేయలేదో వాడికి రిమైండర్ పంపడం. ఫర్ లూప్ అనేది ఇలాంటి కేసులో మనం యూజ్ చేస్తాం అనమాట. సో ఫర్ లూప్ గురించి పిచ్చ క్లియర్ అయిపోయింది కదా. సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే వైల్ లూప్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. ఈ వైల్ లూప్ కూడా అంతే, సేమ్ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ని మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బట్ వైల్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, నీకు ఇంతకేంటి ఫర్ లూప్ కాన్సెప్ట్ లో ఏంటి, ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో నీకు తెలుసు, పలానా సార్లు ఇటరేట్ అవ్వాలి అని చెప్పి నీకు తెలుసు కాబట్టి అన్నిసార్లు ఇటరేట్ చేసి నువ్వు ప్రోగ్రామ్ ని రన్ చేసావు, బాగానే ఉంది. ఇప్పుడు నీకు ఈ వైల్ లూప్ కాన్సెప్ట్ ఏంట్రా అంటే, ఇది మల్టిపుల్ టైమ్స్ ఇటరేట్ చేస్తావు, బట్ నీకు ఇక్కడ ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియదు అనమాట. సో ఇక్కడ నీకు డౌట్ రావాలి, అదేంటి భయ్య ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలియకుండా ఎలా ఇటరేట్ చేస్తాము అని చెప్పేసి నీకు డౌట్ రావాలి. అక్కడ ఏం చేస్తామంటే మనం ఒక కండిషన్ ని స్పెసిఫై చేస్తాం, ఆ వైల్ లూప్ లోపల కండిషన్ ని పెడతాం. ఆ కండిషన్ ఫాల్స్ అయ్యే వరకు ఆ వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. అది ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వని, అది ఎన్నిసార్లు మనకు సంబంధం లేదు, ఒకసారా 2 సార్లు 10 సార్లు 1000 సార్లు ఎన్నిసార్లు మనకు తెలియదు, ఎవరు చెప్పలేరు. అది ఒక కండిషన్ పెడతాం కదా, ఆ కండిషన్ అనేది ఫాల్స్ అయ్యే వరకు వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. ఆ ఫర్ లూప్ లో ఏంటి, నీకు తెలుసు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి, నీకు తెలుసు, ఆ నంబర్ పెట్టేస్తే అన్నిసార్లు అది ఇటరేట్ అవుతుంది. బట్ వైల్ లూప్ లో ఏంటి, ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలి నీకు తెలియదు. సో దీని గురించి మనం ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ మాట్లాడుకున్నామంటే పిచ్చ క్లియర్ అయిపోతుంది. ఈ వైల్ లూప్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఓటీపీ ఎగ్జాంపుల్ మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ కోడ్ రాసి పెట్టాను కదా, ఈ కోడ్ ఏంట్రా అంటే, ఎప్పుడైతే యూజర్ అన్నాడు రాంగ్ పాస్వర్డ్ ఇస్తాడో అప్పుడు ఆ వైల్ లూప్ అనేది బ్రేక్ అవ్వదు అనమాట. ఎప్పుడైతే యూజర్ అన్నాడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తాడో అప్పుడు మనకి ఇది ప్రింట్ అవుతుంది, ఏంటి ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని. బట్ ఎప్పుడైతే ఆ యూజర్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తూ ఉంటాడో అది అన్నిసార్లు ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఆ వైల్ లూప్ అనేది బ్రేక్ అవ్వదు. ఇంకా నేను ఒకసారి రన్ చేసి చూపిస్తాను చూడండి, మీకు ఇంకా పిచ్చ క్లియర్ అయిపోతుంది వైల్ లూప్ కోసం. నేను దీన్ని రన్ చేశానా, ఇక్కడ అడుగుతుంది ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది. సో ఇక్కడ కరెక్ట్ ఓటీపీ ఏంటి 1 2 3 4, బట్ నేను రాంగ్ ఓటీపీ ఇచ్చి ట్రై చేస్తాను, 7 8 9 అని చెప్పేసి ఇచ్చి ఎంటర్ కొడతాను. సో నాకు మళ్ళీ ఓటీపీ అడుగుతుంది, ఎందుకంటే వైల్ లూప్ లో కండిషన్ పెట్టాం చూసారా, ఇక్కడ ఓటీపీ నాట్ ఈక్వల్స్ టు కరెక్ట్ ఓటీపీ అని. మనం నాట్ ఈక్వల్ టునే కదా ఇచ్చాం, కరెక్ట్ అవ్వలేదు కదా. సో అప్పుడేం అడుగుతుంది, మళ్ళీ ఓటీపీ అడుగుతుంది అనమాట. సో నేను మళ్ళీ రాంగ్ ఓటీపీ ఇస్తాను అనమాట, ఏమని 5 6 7 అని ఇస్తా, మళ్ళీ ఎంటర్ కొడతా చూసారా, మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. సో నేను మళ్ళీ రాంగ్ ఓటీపీ ఇస్తా, ఏమని 9 8 7 అని చెప్పేసి ఇస్తా, మళ్ళీ ఓటీపీ అడుగుతుంది. సో ఇలా నువ్వు ఎన్నిసార్లు రాంగ్ ఓటీపీ ఇస్తావో అది అన్నిసార్లు వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది అనమాట. నేను చెప్పాను కదా, ఆ వైల్ లూప్ కండిషన్ లో ఉన్నది ఫాల్స్ అయ్యే వరకు ఆ వైల్ లూప్ అనేది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. అది ఎన్నిసార్లు కావచ్చు అనమాట. ఈ వైల్ లూప్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఆ వైల్ లూప్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవుతుంది, ఎప్పుడైతే ఓటీపీ కరెక్ట్ ఓటీపీకి ఈక్వల్ అవుతుందో అప్పుడే వైల్ లూప్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. నేను ఇక్కడ రాంగ్ ఓటీపీ ఇస్తున్నాను కాబట్టి ఆ వైల్ లూప్ మళ్ళీ ఇటరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే కరెక్ట్ ఓటీపీ ఇచ్చి ట్రై చేస్తాను, చూడండి ఒకసారి ఏమవుతుందో. కరెక్ట్ ఓటీపీ ఏంటి 1 2 3 4 కదా. సో నేను ఇప్పుడు 1 2 3 4 ఇస్తాను, ఎంటర్ కొడితే చూసారా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, వెంటనే ఆ వైల్ లూప్ అనేది బ్రేక్ అయిపోయింది అనమాట. అప్పుడేంటి ఈ కింద లైన్ ప్రింట్ అయిపోయింది. సో చూసారా ఫర్ లూప్ ఏంటి, నీకు ఎన్నిసార్లు ఇటరేట్ అవ్వాలో తెలుసు కాబట్టి ఇటరేట్ చేసుకున్నావు, కోడ్ బాగానే రన్ అయిపోయింది నీకు. వైల్ లూప్ లో ఏంటి, నీకు ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో తెలీదు. ఇప్పుడు నేను ఒక 100 సార్లు రాంగ్ ఓటీపీ కొట్టాను అనుకోండి, ఆ 100 సార్లు వైల్ లూప్ ఇటరేట్ అవుతూ ఉంటుంది. నేను 200 సార్లు అంటే 200 సార్లు కూడా వైల్ లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడు బ్రేక్ చేయాలో నాకు తెలియదు కాబట్టి. సో అదనమాట, ఎన్నిసార్లు ఇటరేట్ చేయాలో నాకు తెలియదు కాబట్టి నేను వైల్ లూప్ యూజ్ చేసాను ఇక్కడ. ఇంకా ఫైనల్ గా ఈ డూ వైల్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే నీకు అట్లీస్ట్ నీ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక్కసారైనా ఇటరేట్ అవ్వాలి, అట్లీస్ట్ ఒక్కసారైనా ఇటరేట్ అవ్వాలి అన్నప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకుంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇక్కడ వైల్ లూప్ ఏం చేస్తుంది, ఫస్ట్ కండిషన్ ని చెక్ చేస్తుంది, అది ట్రూ అయితేనే లోపలికి వెళ్ళిపోయి ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవునా, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, అది ట్రూ అయితే లోపలికి వచ్చి ఆ వైల్ లూప్ లో ఉన్న కోడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ లూప్ కూడా అంతేనా, అక్కడ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వచ్చి కోడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ లూప్ లో కానీ వైల్ లూప్ లో కానీ కండిషన్స్ ఫాల్స్ అయిపోయాయి అనుకోండి, అసలు ఆ లోపలికి వెళ్ళదు కదా అది, అప్పుడు ఆ లోపల బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో అలాంటి కండిషన్స్ లో ఎప్పుడైతే నీ బ్లాక్ ఆఫ్ కోడ్ అట్లీస్ట్ ఒక్కసారినే ఇటరేట్ అవ్వాలి అనుకున్నప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మన రియల్ టైం ఎగ్జాంపుల్ తో మనం మాట్లాడుకుంటే, ఏటీఎంకి వెళ్తామా, ఏటీఎంలోకి వెళ్ళి కార్డ్ పెట్టగానే ఒక్కసారిగా నీకు ఏటీఎం పిన్ ఎంటర్ చేయడానికి అది అడిగిద్ది కదా, ఎంటర్ యువర్ పిన్ అని చెప్పేసి, అర్థమవుతుందా. సో అలాంటప్పుడు మనం ఈ డూ వైల్ లూప్ యూజ్ చేస్తాం అనమాట. నువ్వు ఒక్కసారి అడిగినప్పుడు ఏం చేస్తావు, ఎంటర్ చేస్తావు. ఒకవేళ నువ్వు రాంగ్ పాస్వర్డ్ కొట్టావనుకో, రాంగ్ పిన్ కొట్టావనుకో, అది మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. అలా ఒక 3 attempts వరకు ఇస్తుంది కదా. సో అలా అనమాట, అట్లీస్ట్ ఒక్కసారైనా నీ కోడ్ రన్ అవ్వాలి అనుకున్నప్పుడు డూ వైల్ లూప్ యూజ్ చేస్తావు. ఈ డూ వైల్ లూప్ ఎందుకు యూజ్ చేయాలి అంటే, ఇదేం చేస్తుందంటే ఇక్కడ వైల్ లూప్ ఏం చేస్తుంది, ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకొని లోపల ట్రూ అయితే లోపలికి వెళ్ళి కోడ్ రన్ చేస్తుంది. డూ వైల్ లూప్ అలా కాదు, ఫస్ట్ కోడ్ ని రన్ చేస్తుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది. అర్థమవుతుందా, ఫస్ట్ కోడ్ అయితే ఒకసారి రన్ అయిపోతుంది, తర్వాత కండిషన్ చెక్ చేసుకొని ట్రూ అయితే మళ్ళీ ఆ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదనుకోండి అక్కడితో ఆపేస్తుంది. బట్ ఒక్కసారైనా మన కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట.
సో ఇక్కడ నేను ఈ కోడ్ రాసి పెట్టాను కదా, సో నేను దీన్ని రన్ చేస్తే ఒకసారి ఇక్కడ సార్ ఎంటర్ యువర్ పిన్ అని చెప్పేసి అడుగుతుంది కదా, నేను ఏం చేస్తాను తప్పు పాస్వర్డ్ ఇస్తా. ఇస్తే సార్ ఇన్కరెక్ట్ పిన్ ప్లీజ్ ట్రై అగైన్ అంటుంది. ఏం చేస్తా, మళ్ళీ తప్పు పాస్వర్డ్ ఇస్తా, మళ్ళీ తప్పు పాస్వర్డ్ ఇస్తా. 3 అటెంప్ట్స్ అయిపోయాయి కాబట్టి నేను కోడ్ రాసింది కదా, ఏమని రాశాను, అటెంప్ట్స్ <3 ఉంటేనే ఇది అవ్వాలి అన్నట్టు రాశాను. ఇప్పుడు <3 అయిపోతుంది కాబట్టి ఏం చేశాను, కార్డ్ అనేది బ్లాక్ అయిపోయింది అనమాట. సో ఇలా వర్క్ అవుతుంది అనమాట డూ వైల్ లూప్. ఎప్పుడైతే నీ కోడ్ అట్లీస్ట్ ఒక్కసారి ఇటరేట్ అవ్వాలి అనుకుంటావో అప్పుడు ఈ డూ వైల్ లూప్ యూజ్ చేస్తావు. సో ఇక్కడ మనం ఏం రాసాం, ఫస్ట్ మనకు అడిగిద్దని చెప్పాను కదా ఎంటర్ యువర్ పిన్ అని చెప్పేసి. సో అది పక్కాగా ఒక్కసారి ఎక్స్క్యూట్ అవ్వాలి కాబట్టి ఏం చేశాను, డూలో రాసాం అది. సో ఇక్కడ చూసారా ఎంటర్ యువర్ పిన్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తుంది, నువ్వు ఎంటర్ చేసిన పిన్ ఇక్కడ రీడ్ చేసుకుంటుంది. తర్వాత 2 కంపేర్ చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ అనేది అవుతుంది అనమాట. సో ఇది భయ కాన్సెప్ట్. సో ఈ లూపింగ్ కాన్సెప్ట్స్ గురించి పిచ్చ క్లియర్ అయిపోయిందని అయితే నేను అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో రికర్షన్, ఫంక్షన్ కాల్స్, ఫంక్షన్స్ వీటి గురించి మనం మాట్లాడుకుందాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అంటే మిస్ అవ్వకూడదు అంటే వీడియో లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కుదిరితే మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి. కలిసి బాగుపడతాం. రైట్ మూవ్ అంటా. బై.